అందరికీ నమస్కారం అండి. ఇవాటి నుంచి నల చెంపు అనేటటువంటి ఒక కావ్యాన్ని మనం చూస్తాం. మనకున్న సిలబస్ లో గద్య పద్య నాటకాలు అనేది ఒక పేపర్. అందులో ఈ సెమిస్టర్ లో ఉన్న వాటిల్లో చెంపు కావ్యం ఒకటి. సరే, చెంపు అంటే ఏమిటి, ఆ వ్యవహారం అంతా చూద్దాం మనం కాసేపు ఉన్నాక. ఆ మీరే రైట్ అండి. 2 యూనిట్లలో ఉంది, 4 యూనిట్లు కాదు. లక్ష్మారెడ్డి గారు కరెక్టే. 2 యూనిట్లు అంటే ఏంటన్నమాట? 40 మార్కుల పేపర్. 60 మార్కుల పేపర్ ఆల్రెడీ చూశారు మీరు. ఏది? మాళవికాగ్నిమిత్ర నాటకాన్ని. దాన్ని మనం చాలా వివరంగానే చెప్పుకున్నట్టు గుర్తు నాకు. ఈ రెండు ఎట్లా విడింది? అసలు ఈ చెంపు కావ్యంలోని విశేషం ఏమిటి? మీరు గమనించినట్లయితే ఏ కావ్యాన్ని ఏ కవి కల్పించినా, కవే కర్మ కదా కావ్యం అంటే, కవి యొక్క చేత. అది ఎట్లా ఉండాలి ఏమిటి ఆ వివరాలన్నీ తర్వాత విషయాలు. సాధారణంగా ఒక ప్రసిద్ధమైన గ్రంథాన్ని నుంచి తీసుకోవటం ఒకటి. రెండవది, కవి తన స్వంతముగా కల్పించుట రెండవది. మూడవది, ప్రసిద్ధమైనటువంటి అంశాన్ని తీసుకుని తన కల్పనలని కూడా జోడించి రెండూ కలిపి కావ్య నిర్మాణం చేయటం. ఇది మూడవ పద్ధతి. ఇలా మనకి పాత గ్రంథాలు కనపడతాయి. ఇప్పుడు కాళిదాస్ తీసుకుందాం కాసేపు, ఒక్క నిమిషం. ముందు ఆయన పేరు ఒకసారి అనేసుకుంటే పని అయిపోతుంది. పెద్దవారు కదా. గురుస్మరణం, కవికుల గురువు కాబట్టి వారిని స్మరిస్తున్నాం. ఆయన ఏం రాశాడు? అభిజ్ఞాన శాకుంతలం రాశాడు. కథ ప్రసిద్ధమైన కథే. ఒక్క నిమిషం అండి, తలుపు దగ్గరికి వేసేస్తాను. చిన్న చిన్న స్వాతి గారు, మీరు ఇవాళ సాయంకాలం ప్రవచనాలు చెప్పించాలి, మర్చిపోకండి. ఉన్నారా చిన్న స్వాతి గారు? ఉన్నానండి. ఓకే అండి. వాళ్ళ ఆ 5గురికి కొంచెం రిమైండ్ చేయండి. థ్యాంక్ యూ. లింక్ ఈ క్లాస్ అయిన తర్వాత పెడతానండి. అండి, అయితే ఈ ప్రసిద్ధమైన కథా వస్తువుని తీసుకుని కాళిదాసు ఇందులో శాకుంతలంలో నిర్మాణం చేస్తూ కొంత కల్పన చేశారు. ఏమండి, కల్పన చేయకుండా రాయలేడా అంటే దానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు శాకుంతలంలో ఉండేటటువంటి కావ్యానికి వచ్చేటప్పటికి పురాణ ఇతిహాసాలు అయితే పక్కకు పెట్టండి. కావ్యాల్లోకి వచ్చేటప్పటికి నాయకుడు ఉంటాడు, నాయిక ఉంటుంది, ఓ లక్షణం ఉంటుంది, ఓ రసం పుట్టాలి, అవన్నీ వగైరా వగైరా ఉన్నట్లయితే వాటిని పక్కకు పెడితే ఈ నాయకుడు ధీరోదాత్తుడు. ధీరోదాత్తుడైన నాయకుడు ఒరిజినల్ కథలోకి వెళ్తే గనక, ఒరిజినల్ కథలో ఏమైంది? దుష్యంతుడు గుర్తుపడతాడు శకుంతల్ని, కానీ తను రాదు, రాజ్యభారం ఉంది. తాను ఇట్లాంటి వర్ణశంకరం చేయొచ్చా చేయకూడదా, ఇట్లాంటి అనేకమైనటువంటి ఆ, భావనలతో గుర్తుపట్టి కూడా పట్టనట్టు నటిస్తాడు. సరే, తర్వాత కథ అవుతాను వదిలేండి అక్కడికి. కానీ కాళిదాస్ గారు ఏం చేశారు? అది ధీరోదాత్త నాయకుడి యొక్క లక్షణానికి విఘాతాన్ని కలిగిస్తుంది. కనుక నాయక లక్షణం చెడకుండా కథ మార్చడానికి లేదు, గుర్తుపట్టకపోతేనే తర్వాత కథ వస్తుంది. అందుకని ఏం చేశాడు? అక్కడ ఒక శాపాన్ని పెట్టాడు. ఒక శాపం, ముని శాపాన్ని తీసుకొచ్చాడు. ముని శాపాన్ని తీసుకొచ్చి దానికి ఒక శాప పరిహారం చెప్పించాడు.
ఏమిటా శాప పరిహారం? ఇగో నీ ఉంగరం గుర్తుపడితే అన్నారు. అభిజ్ఞానం అంటే కనుక ఆ గుర్తు, అందుకని అభిజ్ఞాన శాకుంతలం అయింది అది. ఈ ఈ గుర్తుతోటి గుర్తుపడతాడు. ఉమ్, నమస్తే, చెప్పండి. క్లాస్లో ఉన్నా, చెప్పండి. చెప్పండి. రికార్డ్ ఇక్కడ రికార్డ్ అమ్మాయి ఉంది కదా చూడటానికి. రికార్డ్ రికార్డ్ అరే చూసుకుంటాను. చూడండి, అయితే మీ కన్వీనియన్స్, పెద్ద ప్రత్యేక రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. తెలియాలి కదా మనకు, అంతే. విషయం తెలిస్తే చాలు, ఎవరు చెప్పినా పర్లే. చెప్పలేము వాళ్ళు ఎప్పుడు చేస్తారో. రికార్డ్ ఆఫ్ చేయండి సార్. చూడండి కనుక, ఏమండి? లేదు, రికార్డ్ అవుతుందని చెప్పి ఆఫ్ చేయమన్నాను. ఆ, అయితే ముని శాపాన్ని పెట్టి మళ్ళీ శాప పరిహారం చెప్పారు. అభిజ్ఞాన శాకుంతలం అయింది. అప్పుడు ఏమైంది? నాయక లక్షణానికి విఘాతం కలగలేదు. ఇది ఒక కారణంగా చెబుతారు ఆయన కల్పించటానికి. వెరసి ఏంటంటే, పురాణము వేరు, ఇతిహాసము వేరు, కావ్యము యొక్క ఆవశ్యకత, దాని పర్పస్ వేరు. ఇది ముందు మనం కావ్యం గురించి తెలుసుకుందాం. ఇక గద్య కావ్యము, పద్య కావ్యం. గద్య కావ్యం అంటే టెక్స్ట్, కాదంబరి. పద్య కావ్యాలు ఉన్నాయి అనేకము. అయితే గద్య పద్యాలు కలిపి వచ్చిన దాన్ని ఇదిగో చెంపు కావ్యము అని మనం పేరు పెట్టి పిలుస్తున్నాం. ఈ చెంపు అన్న పేరు తర్వాత తర్వాత వచ్చిందని, అంతకుముందు ఆ పేరు లేదని గద్య పద్యమయ్యి అని అంటాడు, అంతే. రెండూ కలిసి. మహాభారతం అంతా అంతే కదండి. మహాభారతంలో శ్లోకాలు ఉన్నాయి, శ్లోకాల మధ్యలో అప్పుడప్పుడు టెక్స్ట్ కూడా వస్తుంది మనకి. కనుక అది చెంపు కావ్యమే. పోతన భాగవతం రాశారు, ఇది చెంపునే. కనుక ఇది చెంపు కావ్య లక్షణం. అసలు ఈ చెంపు కావ్యం అనగానేమి అని చెప్పే ముందు మనం ఇప్పుడు చదువుకోబోయే గ్రంథం పేరు నల చెంపు. ఇందులో మీకు కేవలంగా ఒక్క ఉచ్ఛ్వాసం మాత్రమే సిలబస్ లో ఉంది. ఈ ఉచ్ఛ్వాసంలో ఇది నల దమయంతుల కథ. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, ఒకటి వర్ణనలు, రెండు అలంకారాలు. ఈ అలంకారాలలో కూడా ప్రధానమైన అలంకారంగా శ్లేషని వాడాడు కవి. ఈ శ్లేష మళ్ళీ రెండు రకాలు, అభంగ శ్లేష, సభంగ శ్లేష అని. భంగము అంటే ఏంటంటే మన అందరికీ తెలిసి, దీనే పెద్ద ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. భంగము అంటే విరుగుట, విరుచుట. సభంగ శ్లేష, విరిస్తే శ్లేష పుట్టడం. అభంగ శ్లేష, విరవకపోయినా శ్లేష పుట్టడం. ఏమండి? నవ కుసుమాని అన్నాను అనుకోండి, కాసేపు ఊరికి ఉదాహరణ చెబుతున్నా, నాకు వెంటనే గుర్తొచ్చింది. కొత్త పూలు. నవ కుసుమాని అంటే 9 పూలు కూడా చెప్పొచ్చుగా. కనుక నవ శబ్దాన్ని పదము విరవకుండా, పదముని విరవకుండా మనం ఏం చేశాము? రెండు అర్థాల్ని సాధించాం. ఇది శ్లేష. అయితే కొన్ని చోట్ల పదాన్ని విరుస్తాడు. విరిచిన తర్వాత వచ్చేటటువంటి లక్షణం అదేమిటి, అది ఎట్లా వస్తుంది, ఇవన్నీ వివరాలు వస్తుంది, దారిలో చూసుకుందాం మనం వెళ్తూ వెళ్తూ. చాలా చూడాలి మనం. కనుక ఇలా సభంగ శ్లేష, అభంగ శ్లేషలతో విశేషంగా రాశారు ఇందులో. ఈ సభంగ అభంగ శ్లేషల్లో ఏం సాధించారు అంటే, ఒకే శ్లోకాన్ని రెండిటికి అన్వయం చేసేలాగా వస్తుంది. ఏమంటే అది ద్వ్యర్థి కావ్యం అంటారు కదా అని మీరు అనొచ్చు. అక్కడ కావ్యం మొత్తం అంతా ద్వ్యర్థి. కావ్యం అంతా కూడా ఇప్పుడు యాదవ రాఘవీయం ఏదో ఉందనుకుందాం. ఇటు భారత కథ ఉండొచ్చు, అటు రామాయణ కథ ఉండొచ్చు.
ఆ నిర్మాణ క్రమము ఆ పద్ధతి అది వేరు, దాని జోలికి పోద్దు మనం. ఇప్పుడు ఇక్కడ ఒక శ్లోకం ఉంది, అది సరస్వతీదేవి స్తుతిగాను చెప్తాడు కవి, నదిని కూడా స్తుతిస్తున్నట్టు చెబుతాడు. ఇది శ్లేష. మీకు అన్నిటికన్నా ఆ, విశేషంగా శ్లేష గురించి చెప్పాలంటే, చత్వారి శృంగా త్రయోస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తా త్రిధాబద్ధో వృషభోరోరవీతి అనేటటువంటి ఒక మంత్రం ఉంది. ఈ మంత్రానికి సరస్వతీదేవి అన్వయంలో చెప్పారు, వేదం అన్వయంలో చెప్పారు, తర్వాత ఛందస్సుకు అన్వయంలో చెప్పారు. ఇట్లా అనేక అన్వయాల్లో దీనికి అర్థం చెప్పారని పెద్దలు చెబుతారు. అదేంటంటే అంటే నేను చెప్పలేను, నాకు కొన్ని తెలుసు, సగం సగం తెలుసు కాబట్టి చెప్పట్లే. చత్వారి శృంగా, 4 కొమ్ములు, ద్వే శీర్షే సప్తహస్త త్రిధాబద్ధో వృషభ రోరవీతి అనేది ఉంది కదా మంత్రం. 4 ఏమిటి ఆ శబ్ద రూపంలో అయితే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని 4 రూపాలు. చత్వారి శృంగ, త్రయో అస్య పాద, ఉదాత అనుదాత స్వరితాలు, లేదా కనుక హ్రస్వ దీర్ఘ ప్లుతములు అనేటువంటి 3 రకాలుగా ఇట్లా దాని అన్వయం ఉంటుంది. మీతో అని సరే పెద్దలు చెప్తారు తర్వాత ఎప్పుడైనా అవసరం. కనుక ఈ శ్లేష, ఇంతకీ కావ్యం ఎందుకు చదువుకోవాలయ్యా అంటే, ఈ కావ్య నిర్మాణం ఎందుకు చేస్తారు అంటే, ఎవరెవరు చేస్తారు కావ్యం, ఎవరెవరు వాడతారు. ఒకటి, రాసిన వాడికి లాభం ఉండాలి, లేదా ఎందుకు రాయాలండి. సరే రాశాడు, రాసిన తర్వాత చదవరికి, అంటే ఎవరైతే పాఠకుడు ఉన్నాడో, రసజ్ఞుడు, సహృదయుడు అంట, వాడికి ఏమిటి ఉపయోగం. ఇలా దాని మీద కావ్య ప్రయోజనాలు, వీటికి మళ్ళీ అలంకార శాస్త్రంలో అనేకం చెప్తారు. ఈ అలంకారికులు చెప్పిన గ్రంథాల్లో కావ్య ప్రకాశం అనే ఒక గ్రంథంలో మమ్మటాచార్య వారు, ఇది ఎందుకు చెబుతున్నాం అంటే మీకు సిలబస్ లో వస్తుంది రేపు. కనుక కావ్య ప్రకాశంలో కావ్య ప్రయోజనాలు ఏమిటి అని అంటారు. అక్కడ కావ్యం యశసే అర్ధకృతే శివేతరక్షతయే సద్య పరనిర్వృతయే కాంతా సంమితతయో ఉపదేశయుతే. కావ్యం యశసే అర్ధకృతే శివేతరక్షతయే సత్య పరనిర్వృతయే కాంతా సంమితతయో ఉపదేశయుతే. ఇవి ఏమిట అంటే, ఒకటి కీర్తిని పొందటానికి అనేటటువంటిది మనం చెప్తారు. అయిన తర్వాత కాంత యశస్సే. యశస్సు ఏమిటండి, కావ్యం రాస్తే యశస్సు వస్తుందా అంటే వస్తుందండి. ఎందుకు వస్తుందయ్యా కావ్యం రాస్తే యశస్సు రావటం ఏమిటి అంటే, కాళిదాసు కావ్యం రాశాడు కానీ కీర్తి రాలే. కాళిదాసు రాసిన కావ్యంలో ఆయనకి కీర్తి వచ్చిందా రాలేదా, వచ్చిందండి. కనుక యశస్సే. తర్వాత అర్ధకృతే అంటాడు. అర్ధకృతే అంటే మనకి ధావికుడు అనే ఒక ఆయన గురించి చెబుతారు ఇక్కడ. ధావికుడు అనే ఆయన గురించి చెబుతూ ఏం చెబుతారంటే, ఈ ధావికుడు అనే ఆయన ఒక కావ్యం రాశాట. రాసి అది డబ్బుల కోసం శ్రీహర్షాదులకి ధనము కోసం అని ఇమ్మేసి డబ్బులు తీసుకు. మనకి ఈ రోజు కూడా సినిమాల్లో ఘోస్ట్ రైటర్స్ ఉన్నారు కదండి. సినిమా పాటలో, కావ్యాలు, కథలో రాసేవారు. మనకి ప్రసిద్ధంగా కనపడేవారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పేరు చెబుతారు పెద్దలు. ఏమండి అంటే, ఆయన పాపం డబ్బుల కోసం అని రాసేసి ఎంతవరకు ఇచ్చేసేవారని. అంటే ఇవన్నీ నిజమో అబద్ధమో మీకు తెలీదు, నాకు తెలియదు. వాటి మనం నిజానిజాల చర్చ మనం ఇక్కడ చెయ్యట్లేదు. ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకుందాం.
నిజానిజాలు చర్చ చేయట్లేదు, కానీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసినవన్నీ కూడాను ఆ, సముద్రాల సీనియరో జూనియరో ఆయన తీసుకున్నాడు అని అంటారు. వాటి నిజానిజాలు మన జోలికి పోవద్దు. కానీ ఆయన ముద్ర కనపడుతూ ఉంటుంది మనకి. ఆయన రాస్తే శ్రీలలిత శివజ్యోతి సర్వకామద రాశాడు, ఎంత అద్భుతంగా ఉంది. ఇట్లా ఆయన ముద్ర, రామకృష్ణ శాస్త్రి గారి ముద్ర మనకి అంటే ఎందుకు వచ్చింది ముద్ర అంటే ఆయన రాసే పదాల ప్రయోగము, ఆయన ఆయన ప్రజెంట్ చేసే స్టైలు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. దీన్ని శైలి అంటారు, లేదా కావ్య శిల్పము అంటారు. కనుక అర్ధకృతే. సరే అండి, అర్థం కాకపోతే ఇంకా దేనికండి? వ్యవహార విధి. ఇప్పుడు మనము ఉమ్, భారవిది ఏంటండి చదివాం? కిరాతార్జునీయం అండి. కిరాతార్జునీయం అండి. పర్వాలేదు. ఆ కిరాతార్జునీయంలో ఎంత రాజనీతి చెప్పాడు? చెప్పాడా లేదా? కనుక ఆ కావ్యం చదివిన వాడికి కిరాతార్జునీయం. తర్వాత ఇది ఏది మన వనపర్వంలో ధర్మరాజు, భీముడు, ద్రౌపది, వనేచరుడు వీళ్ళందరూ వస్తారు. ఈ ఘట్టంలో ఉండేటటువంటి వ్యవహారం, ఇవన్నీ మనకి ఆ లోక వ్యవహారాన్ని వ్యవహారం ఎలా చదివి. పంచతంత్రం కథలు ఉన్నాయండి. అవి ఎందుకు రాశాడంటే వాడికి రాజరికం నేర్పించడానికి చేశాడు. బుద్ధి లేని వాడిని బుద్ధిమంతుడిగా తయారు చేశాడు. కనుక ఇది నెక్స్ట్ స్టెప్. అదొక ప్రయోజనం, కావ్య ప్రయోజనాలు అని చెప్పుకుంటారు వాళ్ళు. అయిన తర్వాత మయూర మహాకవి గురించి చెప్పుకుందాం. ఈయన ఆరోగ్యం పాడైతే సూర్యారాధన చేసి తన ఆరోగ్యాన్ని, తనకు కలిగినటువంటి అనర్థాన్ని పోగొట్టుకున్నాడు. మయూరుడు ఏం చేశాడు? ఆయన సూర్య శతకం రాశాడు. ఈ రోజు కూడా మయూరుడి యొక్క సూర్య శతకం చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యంలో ఉంది. దాని కావ్య సౌందర్యమే కాకుండా మంత్ర సౌందర్యం కూడా అందులో ఉంది అంటారు. అంటే ఆయన అనేకమైన మంత్రాలని అందులో నిక్షిప్తం చేశారు అని. కనుక అది తెలిసినా తెలియకపోయినా దాని ఫలితం మాత్రం అది ఇస్తుంది. కత్తి ముట్టుకున్నా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కోసుకుంటుంది. కనుక శివ ఇతర క్షతయే. శివము అంటే శుభము, శివేతరము అంటే అశుభము. క్షతయే అశుభములు తొలగుటకు. దానికి ఉదాహరణ ఎవరిస్తారంటే మయూరిని ఇస్తారు. ఇది అయిన తర్వాత ఒక కావ్యం చదువుతున్నారు, మీకు ఎంత ఆనందం కలుగుతుంది? ఒక రసస్ఫూర్తి కలుగుతుంది. ఏమండి, ఆనందం ఒకటే కలుగుతుందా? రసాలు నవరసాలు అన్నారు కదా. పోనీ కొంతమంది అష్టరసాలు అన్నారు, తర్వాత శాంతం నవమో రస అని చెప్పి ఒప్పుకున్నారు. ఈ కొట్లాట్లన్నీ పక్కకు పెడితే ఏ రసగ్రంథం చదివినా, ఉదాహరణకి రామాయణం అందాం, రామాయణాన్ని ఏమన్నారు? కరుణ రసాత్మకం అన్నారు. ఈ కరుణ రసాత్మకం అంటే మనకి ఏడుపు రావాలి. ఏడుపు వచ్చేది ఎందుకు చదువుతారండి మీరు? అంటే అది చదివిన తర్వాత ఏ రసము వచ్చినా అల్టిమేట్ గా ఆ రసము యొక్క పర్యవసాయం ఏమిటి అంటే ఆనందం. ఆనందము. ఈ ఆనందం లేకపోతే ఎవరు కావ్యం చదవరు. అది ఏ కావ్యమైనా కానిగాక, ఏ రసముతో ఉన్నదైనా కానిగాక. అంటే ఒక యోగి, ఒక మోక్షార్థి ఏం కోరుకుంటాడు అంటే బ్రహ్మానందాన్ని కోరుకుంటాడు. కావ్యం బ్రహ్మానంద సహోదరు ఏదో అన్నారు పెద్దలు. అంటే ఏమిటి? ఆ స్థాయి ఆనందాన్ని కలిగిస్తుంది మనకి. దానికన్నా కొంచెం కిందకి. ఇది
ఆనందాన్ని కలిగించటం మరొక ప్రయోజనం. సద్య పరనిర్వృతయే, ఆ రసాలని వెంటనే కలిగిస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఇవాళ కావ్యం చదివితే ఏడాది తర్వాత దాని ఆనందం కలిగి హాహాహా నవ్వుకోం. తర్వాత సత్యం వద ధర్మం చరా అని వేదం చెప్పింది. ఎట్లా ఉంది ఇది? రాదు ఇట్లా వేలు పెట్టి చెప్పినట్టు. సత్యం వద, రైట్, నిజమే చెప్పు. ధర్మం చరా, ధర్మంగానే నడువు అంది. అంటే ఇది ఒక రాజు మన్ని బెదిరించి చెప్పినట్టు. ఇది దీన్ని ఏమంటారంటే ప్రభు సంహితము అంటారు. అంటే ప్రభువులు చెప్పినట్టుగా చెప్పబడింది. ఈ వేదవాక్యములని ఆధారముగా వేదోపబృంహణాయ అని అంటారు. అంటే వేదమును విస్తరించి మనకి అవగతం చేసేందుకు పురాణాలు వచ్చాయి. ఈ పురాణాలు ఎలా ఉంటాయి అంటే వేదములో చెప్పింది కొంచెం విస్తారంగా చెబుతుంది. కనుక అక్కడ అర్థం కాంది, అరే ఈ సినిమా నాకు అర్థం కాలేదు అంటే, అరే అక్కడ కొట్టాడు కదరా అని మనం చెప్పుకో, ఫ్రెండ్స్ లో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ అర్థం కాని విషయం ఏదో ఉంటుంది అలాంటి వాడికి. మా ప్రసాద్ గారు ఇంకోళ్ళు ఇదండి అని చెబుతారు. అంటే ఒక స్నేహితుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ స్నేహితుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చేస్తారు కాబట్టి వీటిని మిత్ర సంహితములు అన్నారు. వీటిని పురాణాల్ని. దాని తర్వాతి స్టేజ్ కావ్యాలు. ఇదిగో ఈ కావ్యాలకు వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందండి? పురాణ ఇతిహాసాల నుంచి వచ్చిందండి. పురాణ ఇతిహాసాలకి వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందండి? వేదము నుంచి వచ్చిందండి. అంటే కావ్యమునకు మూలమైనటువంటి అంగం ఎక్కడి నుంచి వచ్చిందండి? వేదము నుంచి వచ్చిందండి. ఎలా అయితే మనం గనక ఏం చెప్పిన ఈయన సాంఖ్యం తప్పికి ఏం వచ్చినట్లేదండి అని అనుకోకండి. ఆ? పంచమహాభూతాలకు కారణం ఏమిటి అంటే ఆఖరికి మూల ప్రకృతి వరకు చెప్పుకోవచ్చు. కేవలం పంచ తన్మాత్రలే కాదు, దానికి కారణమైన అహంకారాన్ని కూడా దీనికి కారణంగా చెప్తాంగా. అట్లా ఈ కావ్యాలకు కూడా వస్తువు పురాణాల్లోంచి వచ్చింది కాబట్టి, పురాణాలకు ఉపబ్రహ్మం కాబట్టి, వేదం నుంచి కాబట్టి ఇవన్నిటికీ ఒకటి. ఇగో అందుకని మనకి ఆనందం ఒకటి. సరే, ఇవెట్టా చెప్తాయి అయ్యా కావ్యాలంటే కాంతా సంహితతయా ఉపదేశ యుజే. ఒక స్త్రీ తన సఖుడికి చాలా తీయగా చెప్పినట్టుగా ఉపదేశిస్తుంటారు. దీనికి ఒక కథ చెబుతారండి. ఇవాళ కేవలం ఇంట్రడక్షనే, కథాభాగంలోకి వెళ్ళం, చుట్టూ తిరిగి వస్తాం అంతే. ఈ కథ ఏంటంటే ఘంటాకర్ణుడి కథ అంటారు. ఒకడు, వాడి పేరు కర్ణుడు. ఈ మన భారతంలో కర్ణుడు కాదు, ఇంకో కర్ణుడు. వీడికి విష్ణువు పేరు చెబితే కడుపు మండిపోతుంది. విష్ణువు అని ఎవడైనా అన్నాడంటే వాడి కడుపు రగిలిపోతుంది, వాడు చంపేస్తాడు ఫస్ట్. వాడి భార్యకి మాత్రం ఈయన అనవసరమైన పాపం మూట కట్టుకుంటున్నాడు. ఒకటి, కనపడ్డవాడినల్లా అకారణంగా చంపడం. రెండు రెండు విష్ణు ద్వేషం. వీడిని ఎట్లా మార్చాలి? వీడికి అర్థం కాదు. సరే, ఆవిడ ఆలోచించింట బాగా. మొగుడిని పిలిచి, ఏమండి ఎందుకు ఆ చంపడం ఆపండి అని. అంటే ఆయన నట, అబ్బే లేదు, సమస్య లేదు, నాకు ఆ విష్ణు శబ్దం చెప్పంగానే నాకు ఒళ్ళు తెలియదే, ఇంకా వాడిని చంపేయకపోతే నాకు తోచవద్దు, అందుకని చంపేస్తున్నాను అన్నట. కనుక మీకు విష్ణు శబ్దం వినపడకపోతే చంపరగా, ఆ చంపడం అనే పాపం మీకు అంటుకోదు కదా. అంటుకోదు, కానీ వీళ్ళు అంటున్నారే అన్నట్టు. నీకే సరే, ముందు ఫస్ట్ ఒక పాయింట్కి రండి. విష్ణు శబ్దం వినపడకపోతే మీరు చంపరు, చంపకపోతే మీకు పాపం అంటుకోదు. కనుక విష్ణు శబ్దం వినపడకుండా చేద్దాం అని 2 గంటలు తెచ్చి చెవులకు గట్టిదిట. ఈయన నడుస్తుంటే ఏమవుతుంది? గంట లక్షణం ఏంటి? ఠంగ్ ఠంగ్ అని మోగటం. ఈ గంటలు మోగటం ద్వారా అవతలవాడు విష్ణు శబ్దం అన్న వీడికి ఈ శబ్దం చెవులకి దగ్గరగా ఉన్న గంట కాబట్టి ఈ శబ్దం వాళ్ళే వినపడుతున్నాయి, ఆ మాట వినపడట్లేదు, చంపడం మానేశాడు. ఇక్కడ ఆవిడ సాధించిన ఫలితం ఏంటి? నెంబర్ 1, చంపడం తగ్గించింది. ఆవిడ ఎన్ని రకాలుగా చేసింది?
ఈ చెవులో గంటలు కట్టడం ద్వారా ముందు చంపడం ఆపించింది. రెండో ఫలితాన్ని చూడండి. వీడు రోడ్డు మీద గంటలు వేసుకుని టంగ టంగ కొట్టుకుంటూ పోతున్నాడు. ప్రతి వాడు కనపడ్డవాడల్లా అదేంటండి మీరు చెవులు గంటలు కట్టుకుని అంటే మా ఆవిడ కట్టిందయ్యా. నాకు వాడు ఎవడైనా విష్ణు అన్నాడు అనుకో కడుపు రగిలిపోతుంది, వాడిని చంపుతున్నా, అది పాపం అని. ఈ విష్ణు అన్నప్పుడల్లా చంపుతున్నా కాబట్టి జాగ్రత్తగా నా మాట వినండి మీరు, నేను చెప్పే మాటలు వినండి. ఈ వీడు ఎవడైనా విష్ణు అన్నాడు అనుకోండి, అనంగానే నా కోపం వాడిని చంపుతున్నానని, ఈ విష్ణు శబ్దం విన్నప్పుడల్లా వాడిని చంపడం వల్ల నాకు పాపం వస్తుందని, ఈ పాపం రావడం ద్వారా అనవసరంగా నేను నరకానికి పోతానని, ఆ విష్ణు శబ్దం నాకు వినపడకుండా ఉండటానికని ఈ గంటలు కట్టింది మా ఆవిడ. ఈ గంటలు ఏమవుతాయి, టంగ టంగని మోగుతూ ఉంటే వాడు విష్ణు 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 అన్నా కూడా నాకు వినపడదు, అందుకని నేను వాడిని చంపను అన్నట్టు. ఇలా ఎంతమంది చెబుతున్నాడు, కనపడ్డాడు కల్లా చెబుతున్నాడు. ఒక్కడు అడిగితే 10 సార్లు అన్నాడు విష్ణు శబ్దాన్ని వీడి నోటితో. ఇట్లా వాడు మంత్రం విష్ణు శబ్దాన్ని అనుష్ఠానం చేశాడు, చంపడం అనే పాపాన్ని దూరం చేసుకున్నాడు కాబట్టి వాడు ముక్తి కథ. ఇది కల్పిత కథ, ఉన్న కథ మనకు అనవసరం. కానీ నెట్వర్క్ జరిగి చెప్పండి. అదేదో కట్ అయిందండి, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇక్కడ కట్ అయి మళ్ళీ అయితే ఆపరేట్ చేశాను. సరే, ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పుకున్నాం అంటే, కాంతా సంహితయ ఉపదేశ యుజే. భర్తని ఎంత మూర్ఖుడైనప్పటికీ, చెప్పిన వాడు వినని వాడినైనా కూడా తన మాటలతో ఏ విధంగా అయితే ఒక స్త్రీ తనకి అనుకూలముగా మార్చుకుని చేసిందో అలా ఈ కావ్యాలు చేస్తాయని చెప్పారు అనమాట. కాంతా సంహిత ఉపదేశ యుజే. ఇందులో మళ్ళీ రచయిత ప్రయోజనాలు చెప్పారు, పాఠక ప్రయోజనాలు చెప్పారు, ఇద్దరికి ఉపయోగపడే కూడా చెప్పారు. సరే, అవన్నీ మనం అది ప్రస్తుత అంశం కాదు కాబట్టి పక్కకి పెడదాం. గురుగారు, మీరు అది ఆ, పూర్తి చేయలేదండి. వాళ్ళ ఆవిడ ఇంతకీ ఎందుకు చెప్పింది 2 ప్రయోజనాలు అన్నారు? ఆ 2 ప్రయోజనాలు చెప్పరా? ఏముందమ్మా, ఒకటి చంపడం పాపం చేయకుండా ఆపింది, రెండు పరమాత్మ నామస్మరణం చేయించి పుణ్యానికి అట్టలు పెట్టింది. ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నా, అయినా మీరు చెప్తే అది వేరు, అందుకని. ఏం లేదు, మీరు చెప్పినా అదే వేరే, మన ఇద్దరం చెప్పినా కాండమే. ఏమండి, కనుక ఇది ఇక్కడికి అయిపోయింది. ఇది కావ్య ప్రయోజనం. ఎందుకు కావ్యం అంటే ఏమిటి, కావ్యాలు ఎన్ని రకాలు అంటే, కావ్యాలు 2 రకాలు అని చెప్పారు. ఏమిటవి? దృశ్య కావ్యము, శ్రవ్య కావ్యం. దృశ్య కావ్యము, శ్రవ్య కావ్యం. కొన్ని ప్రదర్శన యోగ్యముగా ఉండేవి, కొన్ని కేవలం చదువుకుని ఆ ఆనందాన్ని పొందగలిగాం. ఇది కావ్యాల యొక్క వివిధ లక్షణాలు అని ఈ చెబుతూ, ఆ, ఈ చెంపు కావ్య దగ్గరకు వచ్చాం. ముందు చెప్పుకున్నదా గద్య పద్య పై చెంపు అని. దీనికి వ్యుత్పత్తి చెబుతున్నారు. చెంపయతి యోజయతి గద్య పద్యే ఇది చెంపూహు అని ఒక వ్యుత్పత్తి చెప్పారు. అంటే గద్యము పద్యమును కలిపి మిశ్రితమైన రచనగా చెంపు కావ్యాన్ని చెబుతాం. దండి ఆయన రాసిన కావ్యాదర్శలో చెబుతాడు, గద్య పద్యమయీ కాచిత్ చెంపూరిత్యభిధీయతే అని. అలాగే సాహిత్య దర్పణకారుడు కూడా గద్య పద్యమయం కావ్యం చెంపూరిత్యభిధీయతే అని చెంపు కావ్యం యొక్క లక్షణాన్ని చెప్పాడు. గద్యము ఉంటుంది, ఇది ఉంటుంది. ఈ ప్రకారంగా చూసినట్లయితే కాదంబరి ఇత్యాది ఏమన్నా గద్య కృతులున్నాయి, అట్లాగే కేవలంగా పద్యకృతులు ఉన్నాయి, కానీ 2 కలిపి ఉన్నవి కూడా ఉన్నాయి. వీటిని చెంపు కావ్యాలు అన్నారు. ఇక
ఈ చెంపు కావ్యం ఎప్పుడు పుట్టింది, ఏమిటి అనే లక్షణాన్ని మళ్ళీ ఆలంకారికులు తర్వాత వీళ్ళు చెప్తూ పోతారు. 10వ శతాబ్దంలో పుట్టింది అంటారు. ఇట్లా ఎన్ని ఉన్నాయి అంటే చాలానే ఉన్నాయండి. నలచెంపు ఒకటి ఉంది. ఈ నలచెంపు కావ్యంలో కథ, ఆ వివరాలు అవన్నీ మనకి ప్రస్తుతం అక్కర్లే. అలాగే మదాలస చెంపు అని ఈ కావ్యం రాసిన త్రివిక్రమ భట్టే రాసినటువంటిది ఇంకోటి మదాలస చెంపు. తర్వాత జీవంధర చెంపు అని హరిచంద్ర అనేటువంటి ఒక జైన మహర్షి రాశాడు అని చెబుతారు. అలాగే రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణ తృతీయుడు యశస్తిలక చెంపు అని ఇంకో చెంపు రాశాడని, అట్లాగే భోజుడు రామాయణ చెంపు రాశాడని, భాగవత చెంపు కూడా ఉంది. ఆయన అభినవ కాళిదాసు అని ఆయన పేరు. ఆయన భాగవత చెంపు రాశాడు. ఉదయ సుందరి కథ అని కొంకణ రాజు అయినటువంటి ముమ్ముని రాజు అని ఆయన రాశాడు అని చెప్పి చెబుతారు. అట్లాగే కీర్తి కౌముది అని ఆయన సోమేశ్వర దేవుడు అని ఆయన ఈ చెంపు కావ్యాన్ని రాశాడని, కీర్తి కౌముది. ఇందులో కథలు ఏమిటి నేను చెప్పట్లేదండి. తర్వాత గంగా వంశానుచరిత అని వాసుదేవరథ్ అని ఆయన రాశాడని, భారత చెంపు ఇది అనంత భట్ అని ఆయన భారత చెంపు రాశాడని, తర్వాత వరదాంబికా పరిణయ చెంపు అని విజయనగర రాజు అయినటువంటి అచ్యుత రాయల గారి పత్ని రాణి తిరుమలాదేవి రాసిందని, ఆనంద కంద చెంపు అని ఒక నీతి గ్రంథంగా వీరమిత్రోదయ అనే మిత్రస్మిశ్ర అని ఆయన రాశాడని, అట్లాగే చిదంబరుడు రాఘవ పాండవ్యం రాసిన చిదంబరుడు అని ఆయన భాగవత చెంపును ఇంకో చెంపు రాశాడని, పారిజాతాహరణ చెంపు శేషకృష్ణుడు అని ఆయన రాశాడని, నీలకంఠ విజయ చెంపు అట్లాగే ఈ నీలకంఠ దీక్షితులు వారు రాశారని, విశ్వగుణాదర్శ చెంపు వెంకటాధ్వరి అని ఆయన రాశాడని, ఇలా ఇంకా వరదాభ్యుదయ చెంపు, తర్వాత ఉత్తర చెంపు, శ్రీనివాస చెంపు, చిత్ర చెంపు, ఇట్లా అనేకమైన రాశారు. ఇలా ఈ ప్రస్తుత గ్రంథమైనటువంటి నలచెంపు రాసిన వాడు త్రివిక్రమ భట్టు. ఈ త్రివిక్రమ భట్టు మీద ఇది ఈ చెంపు కావ్యానికి వచ్చేటప్పటికి ఇది 7 ఉచ్ఛ్వాసాల కావ్యం అనుకుంటా. అవునండి. 7 ఈ 7 ఉచ్ఛ్వాసాల కావ్యంలో నలదమయంతుల కథని ఎన్నుకున్నాడు. ఈ నలదమయంతుల కథ ఎన్నుకుని రాశాడు, కానీ ఇది సంపూర్ణముగా వ్రాయబడలేదు. ఇది సంపూర్ణంగా వ్రాయబడలేదు. అదేంటండి సంపూర్ణంగా రాయబడకపోవడం ఏమిటి అంటే, దీనికి ఒక హద్దు అవుతారు. ఈ కథలని దంత కథలు అని కూడా అంటారు. దంత కథలు అంటే మనం పుక్కిట పురాణాలు అని. పుక్కిట పురాణం చెబుతాడు, వాడు నోటికొచ్చి చెప్తాడు. దంత కథలు అంటారు వీటిని. ఇవి నిజం ఉండొచ్చు, నిజం ఉండకపోవచ్చు, మనకి తెలియదు. కానీ చెప్పడంలో ఒక లక్ష్యం ఉంటుంది, అది మాత్రం గమనించాలి. ఇక్కడ ఏం చెబుతారంటే, ఈ కథ ఈ సగంలోనే దమయంతి కథని, అదే నల దమయంతులు ఈ కథని సగంలోనే ఎందుకు ఆపేశాడు? అద్భుతమైన కావ్యం.
మంచి శ్లేషతో రాశాడు కనుక కవికి రాయడం చేత కాదా అందామంటే కనపడుతోంది ఆయన యొక్క భీషణ కనపడుతోంది. అంటే ఏం చెబుతారంటే ఈ త్రివిక్రమ భట్టు తండ్రి పేరు నేమాదిత్యుడు. ఈ నేమాదిత్యుడు అనేటటువంటి ఆయన ఒక రాజుగారి ఆస్థానంలో పండితుడు. ఆ కాలంలో ఏ పండితుడు అన్నవాడు ఏం చేసేవాడు, విజయయాత్రలకు వెళ్ళేవాడు. ఎక్క రాజ్యాలకి ఆ రాజ్యాలకు వెళ్ళి మీ పండితులు ఎవరైనా నాతో వాదానికి వస్తారా అని అడిగి వాదంలో గెలవటం, కవిత్వంలో గెలవటం, మంచి కవిత్వం చెప్పడం, ఇట్లా బహుమతులు తెచ్చుకుని జీవన భృతి, పేరు, యశస్సు ఇవన్నీ వగైరా. ఒకసారి నేమాదిత్యుడు అనే పండితుడు ఎప్పుడైతే పొరుగు గ్రామానికి వెళ్ళాడో అప్పుడు ఒక మహానుభావుడు వచ్చాడు. రాజుగారి మీ దగ్గర ఏమైనా మంచి పండితుడు ఉన్నాడా, నాతో వాదించి గెలుస్తారా, నా కవిత్వం కన్నా గొప్ప కవిత్వం చెబుతారా, ఏవో పొందని పెట్టాడు. సరే, నేమాదిత్యుడు మహాపండితుడు, ఆయన కొడుకోడు ఉన్నాడు త్రివిక్రమ భట్ అని ఇంట్లో, తండ్రి గారంతటి వాడు అయి ఉంటాడు వీడు ఖచ్చితంగా, కనుక వాడిని పిలిపించి నువ్వు వాదించవయ్యా అని చెబుదామని రాజుగారు కౌరు పెట్టారు. కానీ మన త్రివిక్రమ భట్టు గారు మాత్రం తండ్రి గారి టైపు కాదు. ఆయనకు అలాంటి విద్యల్లో ఏ ప్రవేశము లేదుట. కానీ రాజాజ్ఞ పాటించకపోతే శిరచ్ఛేదం ఒకటి, రెండు తండ్రి పరువు పోతుంది. అప్పుడు నిర్మల చిత్తముతో సరస్వతీదేవిని ప్రార్థన చేశాట. అమ్మా, ఇది నాకున్నటువంటి సంకట పరిస్థితి, నా తండ్రికి చెడ్డ పేరు రాకుండా, రాజుగారి గౌరవం తగ్గకుండా, నాకేం తెలీదు కనుక సభలో రాజుగారి గౌరవం తగ్గకుండా, నాన్నగారి గౌరవం తగ్గకుండా, రాజుగారి మర్యాద నిలిపేలాగా నా నాలుక మీద నువ్వు నర్తించు తల్లి అని దండం పెట్టాడు. అప్పుడు సరస్వతీదేవి ఆయనకి వరం ఇచ్చిందిట. నాయన, నీ తండ్రి గారు తిరిగి ఆస్థానానికి వచ్చే వరకు నీ నాలుక మీద నేను ఉంటాలే, భయం లేదు, వెళ్ళు అందుట. ఇగో అప్పుడు చెప్పినటువంటి కావ్యము నలచెంపు అని చెబుతారు. ఈ లోపల తండ్రి గారు రాగానే సరస్వతీదేవి తను ఇచ్చిన వరం ప్రకారం తాను అంతర్ధానం కావటం, ఈయనకి కవిత్వ శక్తి లుప్తం కావటం, కనుక ఇక్కడే ఆగిపోయింది అని ఒక కథ చెబుతారు. సరే, నిజానిజాలు పక్కకు పెడితే ఇది కావ్యం. కాబట్టి సరస్వతీదేవి ప్రార్థనతో అనుగ్రహంతో వ్రాయబడినది, ఇది మనం తీసుకోవాల్సిన విషయం. ఇట్లా ఈ కథ గురించి చెప్పుకున్న తర్వాత ఈ కవిత్వ శైలి ఎలా ఉంది, ఇందాక చెప్పానే, ఏది విశేషమైన వస్తువుని మన పురాణ ఇతిహాసాల్లోంచి ఇతివృత్తం తీసుకుంటే దాన్ని అధికారికము అంటారు. సొంతంగా రాశాడు అనుకోండి, అంటే ఎవ్వడికి సంబంధం లేదు, తనే కథ కల్పించాడు అనుకోండి, అది కల్పితము, లేకపోతే ఉత్పాద్యము అంటారు, లేదా ప్రాసంగికము అంటారు. ఏమండి, అధికారము, ఉత్పాద్యము. ఉత్పాద్యము అంటే తాను కవి కల్పించింది. మూడోది ఏమిటి, రెండు అంటే ప్రధానమైన కథ ప్రఖ్యాత గ్రంథాల ఇచ్చింది, కల్పితము కలిపితే మిశ్రమము అంటారు. ఇది ఈ గ్రంథ లక్షణాలు, వాటి యొక్క విశేషాలు. సరే, రచనలు అందులో ఉండేవన్నీ పక్కకు పెడదాం కాసేపు. ఇక ఈ కథలోకి వచ్చినట్లయితే, మనం ప్రస్తుతం చదువుకునేటటువంటి కథలోకి వచ్చినట్లయితే, త్రివిక్రమ భట్టు యొక్క కావ్య శైలి, రచనా శైలి ఇందాక అనుకున్నామే, మళ్ళా అది రామకృష్ణ శాస్త్రి గారి పాట వినంగానే ఇది ఆయనది అని తెలిసిపోతుంది. దాని ఏమన్నా శైలి అన్నాం. ఆ శైలి ఏమిటంటే మాధుర్య గుణము, ప్రసాద గుణము, వైదర్భి శైలి వంటి రీతిల్లో ఉంటాయి అని. వీటన్నిటికీ మళ్ళీ ఆలంకారిక గ్రంథాలు వివరణలు ఉన్నాయండి. వైదర్భి శైలి ఎప్పుడు వాడాలి, మాధుర్యం ఎప్పుడు ఉంటుంది, గుణం, ప్రసాద గుణం ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ వివరాలని సరే వస్తాయి, వచ్చినప్పుడు చూద్దాం. ఈయన కవిత్వంలో పదాల ప్రయోగము చాలా విశేషంగా ఉంది. దీన్ని పద గుంపన అంటాం. అట్లాగే దీర్ఘ సమాసాలు, శ్లేషలు, అలా నేను పెట్టాడు కదా అని లయ తప్పదు, చక్కగా లయాత్మకంగా
శ్రవణ సుభగముగా ఉంటుంది. ఇక చెంపు కావ్యం యొక్క లక్షణాలకు వస్తే, చెంపు అనేది చెపి అనే ధాతువు నుంచి వచ్చిందని, దీనికి అనేక అర్థాలు ఉన్నాయని, ఏమిటి గతి, జ్ఞానం, ప్రాప్తి, మోక్షం ఇలాంటి అనేక అర్థాల్లో ఉన్నాయని, అంటే మోక్షముతో సమానమైన ఆనందం ఇందాక చెప్పుకున్నాం కదా, సజ్జ పర నిర్వృతయే అని, బ్రహ్మానంద సహోదరి కనుక ఇది చెంపు కావ్యమైందని. ఈయన హరిదాస భట్టాచార్యుడు అనే ఆయన నిర్వచనం చెబుతూ, చమత్కృత్య పునాతి సహృదయాన్ విస్మృతీకృత్య ప్రసాదయతి అని దీనికి డెఫినేషన్ గా ఇచ్చాట. ఇవన్నీ మీ పుస్తకాల్లో ఉన్నవేనండి, నేను కొత్తగా కనిపెట్టి ఏమీ చెప్పట్లేదు. కనుక ఒకవేళ నేను చెప్పేది గుర్తు లేకపోతే పుస్తకంలో చూసి దొరుకుతుంది, కంగారేం పడకండి. చమత్కృత్య పునాతి సహృదయాన్, అందులో ఉండే చమత్కారాలతో పాఠకుడికి, సహృదయుడికి, సహృదయుడు అంటే ఎవరు? గుణాన్ని గుణముగాను, విమర్శగాను చేయగలిగిన వాడు, అందులోని గుణములను పట్టుకోగలిగిన వాడు, వాడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందిట. అంతేకాకుండా మనసుకి ప్రసన్నతని కల్పిస్తుందిట. ప్రసాదయతి. ఇవి ఉత్తమ కావ్య లక్షణాలు. అందుకే మీకు చమత్కారం అంటే ఎక్కడ వస్తుందంటే అండి, కావ్యం యొక్క క్వాలిటీస్. ఎన్ని రకాలు కావ్యాలు అన్నప్పుడు మమ్మటుడు చెబుతాడు 3 రకాలు అని: ఉత్తమ కావ్యం, మధ్యమ కావ్యం, అధమ కావ్యం. వ్యంగ్యమే ప్రధానముగా ఉన్నది ఉత్తమ కావ్యం అని. అంటే చెప్పిన మాట కన్నా, శబ్దార్థముల కన్నా ఇంకొక భావాన్ని, ఇంకొక అర్థాన్ని స్ఫురింపజేయటం, ఇది వ్యంగ్యం అంటే. అంటే ఇక్కడ శబ్దార్థాలని వదిలేస్తుంది అది. ఇక్కడ ఉన్న శబ్దము దాని అర్థాన్ని వదిలేసి తద్ భిన్నమైనటువంటి దాన్ని స్ఫురింపజేస్తుంది, ఇది వ్యంగ్యం. ఇది ఉత్తమ కావ్యం. అలా కాకుండా ఈ శబ్దార్థాలు ఉంటాయి, వ్యంగ్యము ఉంటుంది, కానీ వ్యంగ్య అప్రధాన, శబ్ద ప్రధానముగా ఉన్నవి మధ్యమ కావ్యాలు అన్నాడు. కేవల శబ్దార్థాల ప్రాధాన్యంతో ఉండే వాటిని అధమ కావ్యాలు లేక చిత్ర కావ్యాలు అన్నాడు కావ్య ప్రకాశకారుడు మమ్మటుడు. కనుక సారీ, ఇది ఉత్తమ కావ్యాల్లోకి వస్తుంది. తర్వాత కొంతమంది ఇదేదో కన్నడంలోనూ తమిళంలోనూ ఉండే సంపు అనే పదం నుంచి పుట్టిందని, ఇట్లా అనేకమైన విషయాలు చెప్పారు. దండి ఇందాక కావ్య దర్శనంలో చెప్పుకున్నట్టుగా గద్య పద్యమయ్యి కాచిత్యంపూరిత్య విధీయతే అని చెప్పాడు. విశ్వనాథుడు సాహిత్య దర్శనంలో కూడా అదే చెప్పాడు. తర్వాత ఈ చెంపు కావ్యాల డెఫినేషన్ లో ఇంకోటి ఏం కనబడుతుంది? గద్య పద్యమయం శ్రవ్యం సబంధం బహువర్ణితం సాలంకృతం రసై సిక్తం చెంపు కావ్యముదాహృతం అన్నాడు. ఇది ఇంకొక డెఫినేషన్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మీరు కొత్త శ్లోకం రాశారనుకోండి, అది కూడా స్టాండర్డ్ డెఫినేషన్ అవుతుంది రేపు. అంటే ఏమిటి? ఆ గ్రంథాన్ని దర్శించి అందులో కనపడినటువంటి ఉత్తమ లక్షణాల్ని చెప్పటం, ఎత్తి చెప్పటం. గద్య పద్యమయం, చెంపు అర్థమైపోయింది. శ్రవ్యం, ఇది వినగానే హాయిగా ఉండాలి. తర్వాత సబంధం, అందులో అనేకమైన బంధాలు ఉంటాయి, చిత్రబంధాలు, విచిత్ర బంధాలు, రకరకాల బంధాలు ఉంటాయి. బహువర్ణితం, అనేకమైన వర్ణనలతో కూడుకుని ఉంటుంది.
సాలంకృతం, బాగా అంటే అలంకారాలతో ఉన్నది. రసై సిక్తం, అందులో రసస్ఫూర్తి ఎక్కడ ముట్టుకున్నా రసస్ఫూర్తి కలుగుతుంది. రసై సిక్తం చెంపు కావ్యం ఉదాహృతం అని ఇట్లా దీని గురించి చెప్పారు. ఇక ఏదైనా ఉదాత్తమైనటువంటి వివరణ ఉండాలి. వస్తువు తీసుకోవాలి. ఇట్లా అనేక ఉంటే ఈ చెంపు కావ్యాల్లో ఈ చెంపు కావ్యాలకు ఇంకోటి చెబుతూ దీన్ని డివిజన్స్ చేయమన్నారు. అంటే సర్గలు, ఉచ్ఛ్వాసాలు, ఉద్యోతాలు, ఆ ఆ తర్వాత కెరటాలకు ఏదో పేరుంది, తరంగాలు, ఇట్లా రకరకాల పేర్లు పెడతారు ఆ సందర్భాన్ని బట్టి. అలా సర్గలుగా విభజించబడి ఉండాలి. వీటిని శ్వాస అంటాడు, ఉచ్ఛ్వాస అంటాడు, ఉల్లాసాలు అంటారు, కాండలు అంటారు, తరంగాలు అంటారు. ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి, వాటిని పక్కకు పెట్టండి. తర్వాత ఇది అయిన తర్వాత ఏముండాలి? ఇతివృత్తం మంచిది తీసుకుని ఉండాలి. తర్వాత ప్రధాన రసం ఒకటి ఉండాలి. ఈ రసం దగ్గరకు వచ్చేటికి మళ్ళీ ఈ రస సిద్ధాంతంలోకి వెళ్తే ఏ రసం అందులో ఉంది? ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణంలో శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు లక్ష్మణుడు. ఇక్కడ ఎవరికైనా పట్టుకుని టపక్కమైన ముక్కు చెవులు కోసాడంటే కిసుక్క నవ్వు వస్తుంది. హాస్యరసం ఉంది. రాముడు ఆ అరణ్యకాండలో ఖరదూషణ త్రిశరులని ఒక్కడే 14,000 మంది చంపారేశాడు చిత్రకూటం దగ్గర. 14,000 చెప్పి అక్కడ ఏముంది? బీభత్సరసం ఉంది. ఇట్లా ఈ అన్ని రసాలు మనకి రామాయణంలో కనపడతాయి. వీరరసం కనపడుతుంది. ఈ సీతావియోగప్పుడు ఏడుపు మనం చెప్పక్కర్లే, కరుణ రసం అలా చిప్పిలుతూనే ఉంటుంది. ఇట్లా ఏ రసమైనా మీకు రామాయణంలో కనపడుతుంటే మరి దాన్ని కేవలంగా నువ్వు కరుణరస ప్రధానము అన్నావు. కరుణరస ప్రధానం అంటే మిగతా అప్రధానంగా ఉన్నాయి అన్ని. అవి ఆ సందర్భాల్లో అక్కడికి వచ్చి అవి కనపడి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక ఇలా కనబడి వెళ్ళిపోయే వాటిని అంగరసములు అంటారు. ఆద్యంతముగా నడిచేదాన్ని కరుణరసము అంటారు. ఎక్కడ ప్రారంభమైంది? పిల్లల దగ్గర ఏడు ప్రారంభమైంది. పుట్టిన తర్వాత ఆయన విశ్వామిత్రుడు పట్టుకుపోతుంటే ఏడుస్తాడు. సీతాదేవి ఇక ఒకటి కాదు, వరుసగా కథ అంతా చెప్పి రామాయణంలో అంగిరసం ఎట్లా అయింది అని స్థాపించేందుకు మళ్ళీ ఆయన పేరేమిటి, ఆనందవర్ధనుడు రాసిన ధ్వన్యాలోకం చదవాలి. మహాభారతం శాంతరస ప్రధానమని, రామాయణము కరుణరస ప్రధానమని మనకి సహేతుకంగా చెబుతుంది ధ్వన్యాలోకం అనే గ్రంథం. సరే, అది అలా పెడదాం. ఇట్లా ఈ చెంపు కావ్యాల్లో కూడా రసప్రధానమైనది. ఇది అయిన తర్వాత ఇందులో ఈ కథ ప్రధానంగా మనకి ఇందులోంచి తీసుకుందని చెప్పుకున్నాం కదా. ఈ కావ్యంలో మరి వర్ణనలు ఉండాలన్నారు కదా. ఏ ఏ వర్ణనలు ఉన్నాయి? అనేక వర్ణనలు ఉన్నాయండి. అంటే సూర్యోదయ వర్ణం ఉంది, మృగయ వర్ణన ఉంది. మృగయ అంటే వేటకు వెళ్ళుట. ఈ వేట యొక్క వర్ణన ఉంది, పర్వత వర్ణనలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆర్యావర్త దేశ వర్ణన ఉంది, నిషధ రాజ్యం వర్ణన ఉంది. ఇట్లా అనేక వర్ణనలతో ఇది విలసిల్లుతూ ఉన్నది ఈ కావ్యం. ఈ వర్ణనల తర్వాత మనకి కాళిదాసుకు ఒక పేరు ఉందండి, దీపశిఖ కాళిదాస.
ఆయన ఉపమానాలంకారాలు అద్భుతాలు. ఈ ఉపమానాలంకారాలు అద్భుతమైతే మరి దీనికి దీపశిఖ కాళిదాస్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఇందుమతి స్వయంవరం జరుగుతున్నప్పుడు ఆవిడ, సరే రాజులందరూ కూర్చున్నారు, ఈవిడ ఎవరి మెడలో వరమాల వేస్తుందా అని. ఇప్పుడు మనం ఆ సినిమాని మనం మైండ్ లో ఊహించుకోవాలి. వరుసగా రాజులు కూర్చున్నారు. కూర్చునుంటే ఈవిడ మొదటి వాడి దగ్గరికి వెళ్ళింది. నాకు వేస్తుందిలే అని వాడి మొహం వెలిగిపోతుంది. వాడిని ఇచ్చి అని మనసులో అనుకుని నెక్స్ట్ వాడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాడి మొహం ఏమవుతుందండి? విలవిల్లాడిపోతుంది. సరే, ఇట్లా ఒక 60 మందిని వదిలేయండి. వదిలేసి 7వ వాడి దగ్గర ఉంచుదాం కాసేపు. అంటే ఊరికే నెంబర్ చెప్పడం కోసం అని. ఈ 7వ వాడి మొహం వెలిగిపోతూ ఉంటుంది. 6వ వాడి పరిస్థితి మాడిపోయే ఉంటుంది. 8వ వాడి పరిస్థితి మాడిపోయే ఉంటుంది. ఒక 7వ వాడి ముఖం మాత్రమే వెలుగుతూ ఉండాలి. ఇది ఎట్లా సాధించాడు ఉపమాలో కాళిదాస్ అంటే, దీపశిఖ. ఒక స్త్రీ దీపాన్ని తీసుకు వెళ్తోందిట. ఈ దీపం తీసుకువెళ్తుంటే ఈవిడ ఎక్కడ ఉందో అక్కడే ఈ దీపం ఉండి అక్కడే ఆ వెలుతురు పడి అక్కడ ఉన్న వస్తువు ప్రకాశవంతం అవుతుంది. అది వదిలి ఈవిడ 4 అడుగులు ముందుకు వేయంగానే పాత ప్రకాశమైనది మళ్ళీ వివరణం అయిపోతుంది. ఆ తర్వాతది ప్రకాశిస్తుంది. సరిగ్గా రాజుల మొహాల్లాగా అన్నాడు. ఇగో ఈ ఉదాహరణతో ఆయనకి దీపశిఖ కాళిదాస. అట్లాగే లింపంతి అనే ఒక శ్లోకం ఏదో ఉంది, అది నాకు గుర్తులేదు. అక్కడ ఆ ఆ కొండతో పోల్చడంతో ఆయనకి ఆ పేరు వస్తుంది. ఇట్లా ఒక్కొక్క కవికి తాను చేసిన వర్ణనల వల్ల వచ్చినటువంటి దానిలో విశేషమైన పేరు వచ్చి ఆ పేరుతో గుర్తించబడుతూ ఉంటాడు. ఆతపత్ర భారవి అని, ఇట్లా తురంగ భానుడు అని, ఇట్లా రకరకాల పేర్లు వాళ్ళకు ఆ ఒక గౌరవ చిహ్నం అనమాట. ఇట్లా ఈయనకి యామున త్రివిక్రముడు అంటారట. ఈయన వర్ణించినటువంటి ఒకానొక శ్లోకంలోని ఆధారంగా అట్లాంటి ప్రయోగాలు వస్తాయి. ఈయన వాడిన వాటిలో శ్లేషల గురించి ప్రధానంగా చెప్పుకున్నాం కదా. ఈ శ్లేష అన్నది అత్యద్భుతంగా వాడుకున్నాడు. ఇందులో 2 రకాల శ్లేషలు వాడుకున్నాడు. సభంగ శ్లేష, అభంగ శ్లేష. సరే, అభంగ శ్లేష అంటే మీకు చెప్పక్కర్లే. కారణం ఏంటి? పదంలో ఎటువంటి మార్పు ఉండదు, దానికి వేరే భిన్న అర్థం ఉంటుంది. అది అభంగ శ్లేష. సభంగ శ్లేషలు వాడటం విశేషం. అంటే 2 పదాలు కలిపేసి, ఏమండి, చెప్పడం. ఉదాహరణగా అంటే ఈయన చెప్పింది చెప్తాను, మా గురువు గారు మాకు చెప్పిన దగ్గర ఒకటి చెబుతా. అశ్వహ అన్నాడు అనుకోండి. అశ్వహ అంటే ఏంటండి? గుర్రం. అశ్వహ అంటే గుర్రం. ఇప్పుడు నేను చెప్తా వినండి, నవ్వద్దు మరి. నైతత్పురుష సమాసం చేయండి. అస్వహ స్వహ స్వహ నస్వహ నస్వహ. నస్వహ కదా సార్. నా ప్లస్ స్వహ అశ్వహ. నస్వహ స్వహ అంటే రేపు. రేపు రేపు స్వహ అంటే కానిది రేపు. రేపు లేనివాడు రేపు అంటే మళ్ళీ జన్మ లేనివాడు అంటే మోక్షం పొందినవాడు అని. స్వహ ఒకే పదానికి ఆ పదం విరవటం వల్ల అర్థం మారిపోయిందా లేదా? ఇది సభంగ శ్లేష అంటే. ఇప్పుడు కావ్యంలోంచి ఒకటి తీసుకుందాం. భవంతి పాల్గునే మాసి వృక్షశాఖ విపల్లవాహ. భవంతి పాల్గునే మాసి వృక్షశాఖ విపల్లవాహ. జాయంతే నను లోకస్య కదాపి చ విపల్లవాహ. ఈ విపల్లవాహ అని 2 సార్లు వాడాడిన. అంటే ఏమిటి? పాల్గొన మాసంలో చెట్ల కొమ్మలకి చిగుర్లు ఉండవు.
పల్లవము అంటే చిగురుటాకులు పల్లవములు అంటాం. విపల్లవాహ చిగురుటాకులు లేనటువంటిది ఫాల్గుణ మాసంలో. ఏమండి? విపల్లవాహ విపల్లవాహ ఇది భంగం చేస్తే వచ్చిన అర్థం. అంతేకాదుటండి, జాయంతే నతు లోకస్య కదాపి చ విపల్లవాహ. తర్వాత ఏమంటున్నాడు? ఈ ఆర్యావర్తం అనే దేశంలో జాయంతే నతు లోకస్య అంటే ఆర్యావర్త దేశంలో కదాపి ఎప్పుడూ కూడా ఏమిట న జాయంతే ఉండవు. ఏమిటి? విపల్లవాహ. విపల్లవాహ అంటే ఏంటండి? విపత్ ప్లస్ లవహ, విపల్లవహ అంటే చిన్న విపత్తు కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళకి కలగదు అని. విపల్లవాహ విపల్లవాహ ఇది ఇది సభంగ శ్లేషకి ఒక ఉదాహరణ చెప్పారు. ఇట్లా చేసి ఈ కథాభాగం ఎక్కడి దాకా సాగుతుంది అంటే, సరే ప్రధానంగా ఏ కథ చెప్పినా ముందు మంగళాచరణంతో ప్రారంభమవుతుంది. కథ అయిన తర్వాత కావ్యాన్ని ఎవరు ప్రారంభం చేసినా జనరల్ గా చేసే ఫార్మెట్స్ కొన్ని ఉంటాయి. సత్కవి ప్రశంస, కుకవి నింద, ఇట్లా. తర్వాత పూర్వకవి ప్రశంస, తర్వాత కవి వీలైతే తన యొక్క పరిచయం చేసుకోవటం, తాను రాయబోయే గ్రంథం యొక్క ప్రశంస, తర్వాత ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశ అని ఆ కావ్యంలోని ప్రథమ శ్లోకం దగ్గరే అది దేవుడికి నమస్కారం పెట్టడం కానీ, లేకపోతే ఆశీర్వచనం కానీ, కథా వస్తువుని ఇమర్చటం కానీ, ఇలా అనేకమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ప్రారంభంలో చెబుతారు. ఇదొకటి. ఇది అయిన తర్వాత కథలోకి ప్రవేశిస్తారు. సో మన గంధాన్ని గనక మనం విడగొట్టినట్లయితే మంగళాచరణము, సత్కవిక ప్రశంస, దుర్చరణ నింద, పూర్వకవి ప్రశంస, కవి కావ్యోద్దేశము, చెంపు కావ్య ప్రశంస వరకు ఇంట్రో అనుకోండి. కథలో ప్రవేశిస్తే ఇప్పుడు ఒక బ్రాడర్ పిక్చర్ ఇట్లా వేసుకోండి. ఆర్యావర్తము అనే ఒక దేశం. ఆర్యావర్తం అనేది దేశం కాబట్టి ఆ దేశాన్ని వర్ణించాలి కనుక ఆర్యావర్త వర్ణన వస్తుంది. వర్ణనలో ఏముంటుంది? ఆర్యావర్త దేశము గొప్పదా కాదా అని ఎట తెలుస్తుంది అంటే, అందులో ఉండేటటువంటి జనముల యొక్క ఆనందము దుఃఖము అనేటటువంటివి ప్రాతిపదిక మీద ఆర్యావర్త దేశము గొప్పదా కాదా తెలుస్తుంది. కనుక ప్రజల యొక్క సుఖశాంతుల గురించి వర్ణన. ఈ ఆర్యావర్త దేశంలో నిషధము అనేటటువంటి ఒక దేశము, అంటే ఆర్యావర్తములోని ఒక భాగము నిషధ. ఈ నిషధ దేశము దీని నగరము, నిషాధ నగరం. ఈ నగరాన్ని వర్ణిస్తాడు. నగరాన్ని వర్ణించిన తర్వాత ఇంతకీ దీనికి ఎవడయ్యా రాజు? ఆయన పేరు నలుడండి. ఓహో, సరే, నలుణ్ణి వర్ణిస్తాడు. నలుడి యొక్క వర్ణన మనకు ఉంటుంది. ఈ నలుడి యొక్క వర్ణన అయిన తర్వాత మహామంత్రి ఆయన వర్ణన, ఈ రాజుగారి యొక్క విలాస వైభవాలు ఎలా ఉన్నాయి అది వర్ణిస్తాడు. తర్వాత వర్షాకాలం వస్తుంది, ఆ వర్షాకాలాన్ని వర్ణిస్తాడు. ఈయన యుద్ధానికి వెళ్ళటం మృగయా వినోదం, దానిలో వర్ణన ఉంటుంది. అక్కడ ఉండే వ్యవహారాలు ఉంటాయి. అక్కడ ఎవడో దారిన పోతున్న దానయ్య ఇగో ఈ దమయంతి గురించి చెబుతాడు. అప్పుడు ఈయన నలమహారాజు దమయంతి వైపుకు ఆకర్షితుడయ్యి ఆవిడ ఊహల్లో కూర్చుంటాడు. అప్పుడు ఈయన కలిగేటటువంటి శారీరక మానసికమైనటువంటి మన్మథ బాధలు ఇవి వర్ణిస్తాడు. ఇక్కడితో మన కథాంశం ముగుస్తుంది. ఇలా ఈ కథని నడిపాడు త్రివిక్రమ భట్టు నలచెంపు అనే ఈ కావ్యం. దీన్ని కథాభాగంలోకి రేపు ప్రవేశించి ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. యథాశక్తి
యథామతి చెప్పుకుందాం. మీరు చదివేటప్పుడు ఇంకా ఏమన్నా విశేషాంశాలు మీకు కనపడితే మీ చేతిలో ఉన్న గ్రంథంలో నేను చెప్పడం మర్చిపోయినవి కానీ నాకు తెలియనివి కానీ హాయిగా గ్రూపులో పెట్టండి, కన్సాలిడేట్ చేసుకోండి, నోట్స్ని ఒక చోట నోట్స్ చేసుకోండి. కథ అంతా రాసుకోకండి, పాయింటర్స్ మాత్రం రాసుకోండి చాలు. ఎందుకంటే ఈ పాయింటర్స్ తోటి మనకి కథ మిగతా అంత భాష మన సొంతం, అది ఎవరు చెప్పక్కర్లే. రామా కిల్డ్ రావణ అని రాసినా అవే మార్కులు వేయాలి, రావణ వాజ్ కిల్డ్ బై రామ అని రాసినా అదే మార్కులు వేయాలి. రాముడు రావణుడిని చంపాను, రావణుడు రాముని చేతిలో చచ్చాను, రెండు ఒకటే అర్థం. కనుక అది ఆ భాషను పక్కకు పెట్టండి. మనకి కావాల్సిన రాముడు రావణుడు చచ్చుట, ఈ మూడు తెలిస్తే చాలు. కనుక ఇలా మీరు కన్సాలిడేట్ చేసుకుని రెండు భాగాలు చేసుకోండి. ఏ భాగంలో ఎక్కడ దాకా వచ్చింది అనేది రెండు భాగాలు చేసుకుని చూసినట్లయితే మీకు ఫస్ట్ యూనిట్ లో ఎక్కడ దాకా ఉంది సిలబస్ అనేది చూడండి. ఫస్ట్ యూనిట్ లో సిలబస్ ఎక్కడ దాకా ఉంది అంటే ఈ ఉపోద్ఘాత శ్లోకాలు అంటే ఏంటి, కుకవి నింద, సత్కవి ప్రశంస, వగైరా వగైరా వగైరా, ఈ బ్లాక్ ఒకటి. ఆర్యావర్త వర్ణనము, నిషాదపురి వర్ణనం వరకు ఒక బ్లాక్. నిజం చెప్పాలంటే ఇది చాలా ఈజియెస్ట్ బ్లాక్. కనుక ఇది ఫోకస్ చేసి మాళవికాగ్నిమిత్రం ఎలాగో మొత్తం మూడు యూనిట్లు మీరు దానిలో దిట్ అయిపోయారు. ఈ నలచెంపులో ముందు ఈ భాగాన్ని బాగా గట్టి చేసుకోండి. తర్వాత మీకు టైంని బట్టి రెండవ యూనిట్ అయినటువంటి మిగతావి నలుడి వర్ణన దగ్గర నుంచి కథాంతం వరకు, గ్రంథాంతం వరకు ఉన్నట్టు మొత్తం అంతా ఏమి ఉంటాయి. నల వర్ణన ఉంటుంది, విదర్భ వర్ణన ఉంటుంది, దమయంతి వర్ణన ఉంటుంది, సరే పందులు, ఇవన్నీ వీటి వగైరా వర్ణనలు ఉంటాయి. అది ఏమిస్తారో ఏవెవరో మనకి తెలిసి చూద్దాం. ప్రధానంగా ఈ వర్ణనలు నేర్చుకోవాలి. కనుక ఈ రెండు భాగాలు చేసుకున్నట్లయితే ఫస్ట్ పేపర్లో మాళవికాగ్నిమిత్రం క్షుణ్ణంగా చదవండి, 3 యూనిట్లు. దాన్ని ఆల్రెడీ మనం 5 భాగాలుగా చెప్పేసుకున్నాం. ఏమిటి, ఊహ, కనపడటం, స్పర్శ, ఆనందము, ఇట్లా బ్లాక్స్ చెప్పుకున్నాం. ఆ కేటగిరీస్ లో మీరు చూసుకుంటూ పోతే ప్రథమాంకాల వరకు ఒక భాగము, ద్వితీయ తృతీయ అంకాలు ఏమన్నా ఇంకో భాగము, చతుర్థ పంచమి అంకాలు ఏమన్నా మరో భాగం కింద విడగొట్టాం. కాబట్టి ఆ కథా భాగాల్ని క్షుణ్ణంగా చేయండి. ఇది మన ప్రస్తుత ప్రణాళిక. ఇవాల్టి ఇక్కడికి ఆపుకుందామండి. మిగతావన్నీ రేపటి నుంచి కథలోకి ప్రవేశిద్దాం. ఇవాటికి స్వస్తి.